Hi guys, welcome to our channel. My name is Srikanth Jonalgada. మీరు చూస్తున్నారు హెచ్ ట్రేడర్స్, నథింగ్ బట్ ఏ ఫ్రీక్వెన్సీ యూనిట్స్. హెచ్జెడ్ ఇస్ నథింగ్ బట్ ఏ ఫ్రీక్వెన్సీ యూనిట్స్. ఓకే, సో గైస్, నిఫ్టీ ఎలా జరిగింది? సో గట్టిగా ఇచ్చినట్టుంది అందరికి. సో లైక్ పుట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి పుట్ అయిపోయారు. ఓకే, కాల్ మీద ఉన్న వాళ్ళు అయితే మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఓకే, సో మీన్ టు సే మార్కెట్ అయితే లైక్ మన లెవెల్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఓకే, మన లెవెల్స్ ఎగ్జాస్ట్ అయిపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, మన టార్గెట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో వరకు వెళ్ళి మళ్ళీ అనుకున్నట్టుగానే మన లెవెల్స్లోనే లైక్ బయర్ సెల్లర్ జోన్స్లోనే క్రియేట్ అవుతూ మార్కెట్ అక్కడక్కడే ఉంది. సో హోప్ ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఎగ్జాస్ట్ లెవెల్స్ ఈవెంట్స్ వచ్చే ముందు కానీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే లెవెల్స్ ఎగ్జాస్ట్ అవుతాయి. అదర్వైజ్ లెవెల్స్ విల్ నాట్ ఎగ్జాస్ట్. ఈవెన్ ఐ కెన్ లాక్లో ఉంది ఇంకా 2 లెవెల్స్, అవి కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, నేనే ప్రోగ్రాంలో కావాలని లాక్ చేసి పెట్టాను. జస్ట్ ఐ విల్ యాక్టివేట్ చేస్తే మీకు కూడా తెలిసిపోయింది ఇంకా. ఓకే, బట్ ఎనీవే దోస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మై ఆస్పెక్ట్, అందుకనే అవి యాక్టివేట్ చేయలేదు. సో రేపటి గురించి చూద్దాం. రేపటి గురించి చూసే ముందు ఒకసారి అనాలిసిస్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా పడుతున్నాయి అనుకుంటే సో మన అండర్ రెఫరల్స్లో అకౌంట్ ఓపెన్ చేసి జీరో బ్రోకరేజ్ని యాక్టివేట్ చేస్తాం. ఓకే, రేపు సో expiry as well as today's event also going on, Fed meeting events. సో ఈవెంట్ థింగ్స్లో ఎలాగే జరుగుతుంది ద లెవెల్స్. ఓకే, బట్ అయినా కానీ మనం ప్రాపర్గా ఎక్స్పీరియన్స్గా హ్యాండిలింగ్ చేస్తే అవి కూడా బాగానే ఉంటాయి. అండ్ రేపు సెన్సెక్స్ అండ్ బ్యాంకెక్స్ ఈజ్ ఎక్స్పైరీ ఈజ్ గోయింగ్ ఆన్. సో వాటి గురించి కూడా ఎలా ఉందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అండ్ అనాలిసిస్ చేసే ముందు మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, నేను రేపు లేట్గా వస్తాను బికాజ్ ఐ ఆర్ గోయింగ్ టు అవుట్ సైడ్ ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను. 11 అవుద్దో 12 అవుద్దో 1 అవుద్దో నాకు తెలీదు. సో ఇట్ విల్ కమ్, ఫైనల్గా అయితే వస్తాను, ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వరకు రావడానికే ట్రై చేస్తాను. ఓకే, సో నౌ వి విల్ స్టార్ట్ ఫర్ దట్ అనాలిసిస్. ఫర్ దట్ టుమారో గురించి చూద్దాం అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ గురించి కూడా చూద్దాం. సో ఒకసారి లైక్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చూసుకుందాం. ఓకే, సో నిఫ్టీ ఇన్ హయ్యర్ టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తే మీకు నిన్న కూడా లైవ్లో చెప్పాను. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ లాగా కనబడుతుంది. ఈవెన్ దో 30 minutes ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లో గోల్డెన్ క్రాస్ మొన్న ఎప్పుడో ఫామ్ అయిందని కూడా చెప్పాను. ఓకే, ఈ రోజుకి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే గోల్డెన్ క్రాస్ కనబడుతుంది. కానీ అదే మీరు కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్ విత్ 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఓకే మీకు గోల్డెన్ క్రాస్ ఇక్కడ కనబడుతుంది. 23,700లోనే గోల్డెన్ క్రాస్ కనబడుతుంది. లైక్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్ లాగే మొమెంటమ్గా కనబడింది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ 1 అవర్ సెక్షన్లో మీకు పెడితే సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది అన్నాను, ఇది బ్రేక్ అయితే సెల్లర్స్ రేంజ్ వరకు వెళ్తుందని చెప్పాను. బికాస్ ఆఫ్ సెల్లర్స్ ఇక్కడే కూర్చున్నారు విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇయర్లీ వాల్యూమ్స్ దగ్గర. అండ్ వాట్ వీ ఎస్టిమేటెడ్ ఈస్ 545 పాయింట్స్ ఎస్టిమేట్ చేస్తే అందులో 72% ఈస్ డన్. సో అండ్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఈ ఇయర్లీ వాల్యూమ్ మీద సస్టైన్ అయితేనే, గుర్తుపెట్టుకోండి, ఇయర్లీ వాల్యూమ్ అండ్ 24,333 లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితేనే విల్ గో టు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మళ్ళీ మార్కెట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్, కిందికి వచ్చి టచ్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద ఏరియాస్ లైక్ రీఎంట్రీ ఆఫ్ ఏరియాస్ అంటారు. ఇదిగోండి, ఓకే, ఇలా రీఎంట్రీ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా దీనికి చూసుకుంటే ఇది రీఎంట్రీ ఏరియా అనుకోవచ్చు. దిస్ ఇస్ ద ట్రెండ్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్, డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్. సో దిస్ ఏరియా ఇస్ ఐ కాల్డ్ ఇట్ యాజ్ ఏ రీఎంట్రీ ఏరియా. సో మీన్ టు సే దిస్ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను రేపు. సో చూద్దాం, ఆల్మోస్ట్ మై ఆస్పెక్ట్ వ్యూలో అయితే గ్యాప్ని ఫిల్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ రెసిస్టెన్స్ అయితే ఇది అండ్ సపోర్ట్ అయితే ఇది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ అనాలిసిస్ ఫర్ హయ్యర్ టైం ఫ్రేమ్లో. మీరు దీన్నే సింపుల్గా లోయర్ టైం ఫ్రేమ్లో విత్ లెవెల్స్తో చూద్దాం. ఓకే, లోయర్ టైం ఫ్రేమ్ అంటే టుమారో అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 minutes. ఓకే, సో నిఫ్టీ లెవెల్స్ ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోతాయి. నౌ మీరు ఇక్కడ చూడొచ్చు
సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసుకుంటే ఇయర్లీ వాల్యూమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ UTP4 చెప్పాను కదా 333 24,333 అలా ఎక్కడ అనుకున్నాం. కానీ సో మన లెవెల్ ఈస్ క్రియేటెడ్ యాజ్ 350 లెవెల్లో ఈజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనబడుతుంది. అండ్ సపోర్ట్ కింద చూస్తే ఓకే, సో ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ గ్యాప్ ఫిల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ UTP4 రేంజ్ ఉంది కదా. సో ఫస్ట్ సపోర్ట్ విల్ బి LTP1. ఇది కానీ బ్రేక్ అయిపోయిందంటే గుర్తుపెట్టుకోండి, దీనికంటే మార్కెట్కి చాలా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఈస్ LTP0, TP0 విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్. ఓకే, ఇది చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఎల్లో బ్యాండ్ ప్రకంగా ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇది కానీ బ్రేక్ అయిందంటే మార్కెట్ని మనం ఆపలేము. సో ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ LTP2 వరకు కూడా వచ్చే ప్రాబబిలిటీ ఉంది. ఈవెన్ బియాండ్ దట్ ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ LTP3 విత్ రెస్పెక్ట్ ఆఫ్ బయర్స్ పాయింట్ ఉంది ఇక్కడ. ఈ రేంజ్ వరకు మన ఫైనల్ పాయింట్. ఓకే, సో మీన్ టు సే 24,000 వరకు కూడా పడే ఛాన్స్ ప్రాబబిలిటీ కనబడుతుంది. సో మీరు కావాలంటే చూడొచ్చు. సో బయర్స్ ఈజ్ అవైలబుల్ at here only, as well as band also will be there. So most of the things I consider as a రేపటికి వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ ఇదే, అండ్ రెసిస్టెన్స్ ఇదే. సో జాగ్రత్త, ఓపెనింగ్ పాయింట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఓపెన్ బేస్ మీద చూడండి. ఓపెన్ మీద సస్టైన్ అయితే కాల్ చూడండి, ఓపెన్ మీద ఫెయిల్యూర్ అయితే ఆర్ రెసిస్టెన్స్ రీచ్ అయిన తర్వాత పుట్టు వరకు చూసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఈస్ ఓపెన్ ఫెయిల్యూర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ ఈ లెవెల్. సింపుల్ థింగ్ ఇస్, చాలా క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అర్థమైపోయింది. ఓకే, సో నాకు తెలిసి గ్యాప్ అప్ ఇస్తే కొంచెం ఆర్ ఫ్లాట్ ఇస్తే కొంచెం బెటరే. లేదు అంటే ధమాల్ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్ అయిపోయి కూర్చోబెట్టాడంటే మీకు ఆపర్చునిటీ ఇవ్వకుండా గ్యాప్ డౌన్ అయిపోయి ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ చేసి ఎక్స్పైరీని లాస్ట్కి మళ్ళీ పట్టుకొచ్చే ప్రాబబిలిటీ ఉండొచ్చు. ఓకే, ప్రాబబిలిటీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం మాట్లాడుకున్నాం కదా 1 hour టైం ఫ్రేమ్లో రీఎంట్రీ ఆఫ్ ఏరియా అని. సో దాట్ ఈస్ ద థింగ్ వీ కెన్ ఎక్స్పెక్టెడ్ అప్ సైడ్కి ప్రాబబిలిటీ ఉంటుంది. సో జాగ్రత్త గైస్, అర్థం చేసుకోండి, ఆలోచించండి. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్క్రోల్ బ్యాక్ చేయండి, చూసుకోండి, అర్థమవుతుంది. ఓకే, సో నౌ దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ. సేమ్ లైక్ నిఫ్టీ విల్ గో టు దట్ సెన్సెక్స్ ఆల్సో. ఓకే, సెన్సెక్స్లో కూడా చూడండి ఈరోజు సేమ్ యాస్టీస్గా బయర్ జోన్, వెల్ ఎగ్జాక్ట్లీ సెల్లర్ జోన్, మళ్ళీ అగైన్ కమ్ టు బయింగ్ జోన్. సో లెవెల్స్ ఆర్ ఎగ్జాస్టెడ్, బట్ బియాన్ దోస్ UTP7 యాజ్ ఎ సపోర్ట్గా స్ట్రాంగ్గా ఫామ్ అయిపోయింది. ఇది ఎల్లో బ్యాండ్ యాక్ట్ యాజ్ ఏ బ్రేక్అవుట్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటాయి మార్కెట్కి. ఓకే, సో నౌ వీ కెన్ సీ ఫర్ హియర్ ఆల్సో సేమ్. ఇంకా దాంట్లో సుత్తేం లేదండి, సింపుల్గా చెప్తున్నాను. ఓకే, ట్రెండ్ అనలైజర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 1 hour టైం ఫ్రేమ్, ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ఓకే, బట్ సెల్లర్ ఈజ్ అవైలబుల్ at here 78,500 అండ్ 78,300 రేంజ్లో స్ట్రాంగ్ సెల్లర్ ఉన్నాడు. ఇక్కడ కూడా గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. అంటే వీ కెన్ సీ ఫర్ దిస్ 76,900 ఆర్ ఏరియా ఈజ్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టెడ్ వాల్యూమ్ లాగా కనబడుతుంది మార్కెట్కి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ హియర్ అండ్ వీ కెన్ సీ ఫర్ దట్. ఇంకా మనం రేపటి అనాలిసిస్ టుమారో లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 30 minutes చూస్తే మీకు అర్థమైపోయింది. ఐఎమ్ రిమూవ్డ్ ఎవ్రీథింగ్, ట్రెండ్ లైన్స్ ఎవ్రీథింగ్ అనేవి అంతకుముందు ఉన్నాయని తీసి పడేస్తున్నాను. నౌ వీ కెన్ సీ హియర్ ఇన్ కేస్ ఆఫ్, ఇక్కడ కూడా చూద్దాం. ఆ లెక్కలో సేమ్ యాజ్ ఎ నిఫ్టీ లాగా ఫాలో అయిపోతే మాత్రం ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ LTP2 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టెడ్ మార్కెట్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. అండ్ యాజ్ ఓపెన్ పాయింట్ మీద సస్టైన్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓపెన్ పాయింట్ మీద సస్టైన్ అయితే మాత్రం ఈ UTP4 మీద సస్టైన్ అయితే మళ్ళీ ర్యాలీ UTP7 వరకు వెళ్ళే ఛాన్స్ ప్రాబబిలిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సెన్సెక్స్ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా పెద్ద డేంజర్గా ఉంటుంది. అండ్ రేపు ఈవెంట్ కూడా ఉంది కాబట్టి జరిగేసేస్తుంది, భయంకరంగా ఉండే ఛాన్స్ ప్రాబబిలిటీ ఉంటుంది. కొత్తగా ఫ్రెషర్స్ ఏమైనా ఉంటే వాచ్ చేయండి, అర్థమవుతుంది. ఓకే, నేను కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. ఇది అసలైన గేమ్, ఎందుకంటే దీంట్లో కూడా రేపు బ్యాంక్ నిఫ్టీ కాదు బ్యాంక్ ఎక్స్పైరీ రన్ అవుతుంది. ఓకే, సో అది కూడా విల్ సీ 1 hour టైం ఫ్రేమ్. సో ఇంకా ఇది బ్యాంక్ నిఫ్టీలో UTP4 సస్టైన్
UTP2 రెసిస్టెన్స్గా టచ్ అవ్వలేదు. నిఫ్టీలో అయితే బ్రేక్ అయి నిలబడింది, బట్ దీంట్లో ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో మీన్ టు సే ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 57,600 is the strong resistance and support is like 56,800 level is the very very strong support. 850 level is very very strong supported గా కనబడుతుంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నౌ వీ కెన్ సీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టుమారో అనాలిసిస్ 35 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. వెళ్తే మీకు ఇక్కడే కనబడిపోతుంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో resistance 57,600. This level with respect of quantity, okay, volume levels will be a very very strong resistance and it will come to support కిందకి చూసుకుంటే this buyer zone in yearly volume and LTP1 is the very very strong supported level. Okay, these are very very strong supported. రేపు ఇంతే గైస్, ఓపెన్ పాయింట్ని పెట్టి చూసుకొని ఆలోచించండి, గేమ్ అంతే. సేమ్ నిఫ్టీ లాగానే ఇది కూడా ఉంటుంది. ఓకే, so bank X also same, like bank nifty expiry laga 1 hour time frame. So ఇది కూడా సేమ్ quarterly 65,300 is a very very strong resistance and will fall down to test estimated points of దీంట్లో అయితే it will come to yearly volume is very very strong ఉంది. దానికి ముందు మన ట్రెండ్ లైన్ 64,300 ఉంది కాబట్టి ఇదే చాలా స్ట్రాంగ్. కాదు 64,440 సంథింగ్ లెవెల్ ఇస్ దట్ సపోర్టెడ్గా కనబడుతుంది. ఓకే, నౌ వీ కెన్ సీ 30 minutes టైం ఫ్రేమ్లో రేపటి అనాలిసిస్ చూద్దాం. ఓకే, సో ఇది సింపుల్, ఈ లెవెలే రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెలే సపోర్ట్. దట్స్ ఇట్ గైస్, ఇదే రేంజ్లో గేమ్ ప్లే అవుతుంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే విల్ గో టు అప్ సైడ్, లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. కలుద్దాం రేపు మార్కెట్లో. ఉంటాను గైస్, సో జాగ్రత్త, ఉంటాను, బాయ్.